పెట్టి కడిగింది మహాతల్లండి. ఆవిడకి ఎంత సన్మానం చేసినా, ఎన్ని అవార్డులు ఇచ్చినా అవి తక్కువే. ఏంటండి ఎక్కడో యుగోస్లావియా దేశంలో పుట్టిన ఆవిడికి మన దేశం మీద ఎంత ప్రేమ. అదే క్రీస్తు నేర్పిన తత్వం, దైవత్వం, ప్రేమతత్వం. సేవ చేయాలండి, సమాజానికి మేలు చేయాలి. మేలు చేసేటప్పుడు నువ్వు ఒక దైవంవే. కీడు చేసే ప్రతి ఒక్కరు ఒక దయ్యమే. దయ్యం అంటే ప్రత్యేకంగా ఎక్కడో చెట్టు దగ్గర, గేట దగ్గర, ఏదో డాము దగ్గర అనుకుంటారు. దయ్యాలు ఎక్కడో లేవో, మనుషుల్లోనే దయ్యాలు దూరే. ఒక మనిషిని చంపుతున్నాడంటే, ఒక మనిషిని రేప్ చేస్తున్నారంటే, ఒకరు దొంగతనం చేస్తున్నారంటే, ఒకరు కొడుతున్నారంటే, తిడుతున్నారంటే వాళ్ళు దయ్యం లేదా? వాడే ఒక దయ్యం. పిల్లరా, దైవంగా బ్రతకాలి ప్రతి మనిషి, దేవుని పోలికలో బ్రతకాలి. కానీ ఆ దైవత్వాన్ని పోగొట్టుకున్నారని పిల్లలు చెప్పారు కదండి. పిల్లరా, ఇలాంటి అద్భుతమైన మాటలు నేర్చుకుందామే. క్రీస్తు చెప్పే బోధనలు. దిక్కులేని పిల్లలను, విధవరాండును పరామర్శించట. ఎప్పుడైనా మరి భర్త లేని విధవరాలు ఎందరో ఉంటారు. ఆమె ఎప్పుడైనా గౌరవించారా? కొందరు మన భారతదేశంలో ఒక దురాచారం ఏంటంటే, ఎవరైనా ఒక విధవరాలు కనబడితే మొండెగరైందిరా నాయన, ఈ రోజు నాకు ఏమవుతుంది అంటారు. మొండ ఎవరు చెప్పారండి సంస్కృతి? గరికపాటి గారు గొప్ప ఉపన్యాసకుడు అండి ఆయన, హిందూ సమాజంలో. అతని బోధనలు వినండి, చాలా అద్భుతంగా ఉంటాయండి. చాలా మరి కళ్ళు తిరిగేటట్టుగా మంచి నాకు చాలా నచ్చాడండి గరికపాటి. బ్రహ్మాండమైన ఉపదేశాలు చేస్తుంటాడు హిందూ సమాజంలో. ఎవరు అలాంటి బోధనలు చేయడం నేను చూడలేదు. ఆయన చెప్తున్నాడు ఇలాంటి మాటలు. ప్రియులారా, సమాజాన్ని అవమానపరచడం అండి అది. మన భారతదేశాన్ని స్త్రీకి ఎంతో విలువిస్తాం. అందుకే మన దేశాన్ని ఒక మాతతో పోలుస్తాం, భరతమాత. మనమందరం భరతమాత బిడ్డలం అని చెప్పుకుంటాం కదా. మన దేశాన్ని ఒక స్త్రీగా భావించి మాతృమూర్తిగా కొలుస్తున్న మన భారతదేశంలో ఏమండి అసలు స్త్రీకి విలువే లేకుండా పోయింది. స్త్రీని గౌరవించడమే బస్సులో రాస్తారండి. మన దేశ సాంప్రదాయం ప్రకారంగా స్త్రీలను గౌరవిద్దాం, వాళ్ళకి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోబెడదాం అంటారు. నిజమేనండి అది? చెప్పుకోవడానికి ఈ సూక్తులు. ప్రియులారా, కనుక తప్పండి. బైబిల్ చెప్తుంది విధవరాలను గౌరవించమంటుంది, విధవరాలను సన్మానించండి, పరామర్శించు. తప్పు. ఎంత మంచి మాటలండి. దిక్కులేని పిల్లలను, విధవరాలను పరామర్శించుడు. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా కాపాడుకున్నట్టు ఇదే భక్తి. ఈ లోకంలో మాలిన్యం ఉంది. చూపు ద్వారా, మాట ద్వారా, మనస వాచ కర్మణ. ఈ భూలోకంలో మనుషులందరూ ఈ విధంగా అపవిత్రమైపోయారు. చూపు అపవిత్రం, మాట పవిత్రం, మనస పవిత్రం, ఆలోచన. ఈరోజు మనిషి జీవితాన్ని చూస్తుంటే పవిత్రత అనేది కొంచెమైనా లేదండి, కొంచెమైనా లేదు. నోరు చూడండి, ఒక్కొక్క నోరు ఎంత రభసగా ఉందో తెలుసా. ఒక ఊరు వెళ్ళానని నేను, ఒక మీటింగ్కి వెళ్తే చిన్న పిల్లలండి, 1వ తరగతి చదువుతున్న పిల్లలు. ఇక్కడ దళాయి వలస అండి, పార్వతీపురం దగ్గర ఉంటుందండి. అక్కడ ఒక మీటింగ్ కోసం నేను వెళ్తే ఆ పిల్లలు పచ్చి బూతులు తిట్టుకుంటున్నారండి. 1వ తరగతి చదువుతున్నాం. అది నేను చెప్పకూడదు. షాక్ అయిపోయాను నేను. ఇలా ఎలా వచ్చాయి ఈ మాటలు, ఈ బండ బూతులు? వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకున్నాడు వాడు, వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకున్నాడు. అర్థమైందా? ఎలా బాగుపడుతుందరా ఈ సమాజం? సినిమాలు చూస్తే అక్కడ చెడు, ఏమండి సమాజంలోకి వెళ్తే అక్కడ చెడు, ఎక్కడ చూడండి అంతా చెడే. అందుకే మనిషి మనసా వాచ కర్మన అంతా అపవిత్రంగా మారిపోయాడు. అందుకే వేదం ఏమని చెప్తుందంటే, మరి ఇహలోక మాలిన్యము అంటకుండా నిన్ను నువ్వు కాపాడుకున్నట్టు ఏ భక్తి. ఇలాంటి భక్తి ఎవరు చేస్తున్నారు చెప్పండి? వాళ్ళకి పాదాభివందనం చేసి, వారికి కాళ్ళు కడిగి వాళ్ళని సత్కరిస్తాను. నేను ఎక్కడున్నా చూపించండి, మాట తప్పను. వాళ్ళని గౌరవిస్తాను, వాళ్ళ పాదాలకు నమస్కారం చేయాలంటే వాళ్ళని బైబిల్ చెప్తుంది. అలాంటి వారిని సన్మానించాలి. యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించండి అంటుంది వాక్యం. పిల్లరా, ఎక్కడైనా కనబడుతున్నారంటే లేదంతా పైకి భక్తి, లోపల భక్తి. అందుకే సత్యవేద గ్రంథంలో రోమాపత్రిక 3:23 వాక్యంలో మనం చూస్తే, 10వ వచనం నుండి మనం చూస్తే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఎక్కడనూ లేడు. చదవండి.